ఆర్మీ నుంచి ఒక ఉద్యోగిని తొలగించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే మాజీ క్రైస్తవ అధికారి కమలేషన్ పిటిషన్ కొట్టేసింది. మందిరం గర్భగుడిలో జరిగే రెజిమెంట్ ధార్మిక కార్యక్రమాలకు ఆయన వెళ్ళలేదు. ఆ కారణంగా ఆర్మీ ఆయన్ని ఆ పదవిలో నుంచి తొలగించింది. ఈ ప్రవర్తనని ఆర్మీ తీవ్రమైన క్రమశిక్షణా లోపంగా పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. దాంతో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చేల బెంచ్ విచారణ జరిపింది. ఆర్మీ అధికారికి అనుచిత ప్రవర్తనే అని తేల్చి చెప్పింది. ఇలాంటి చర్య బలగాలకు తప్పుడు సందేశం ఇస్తుందని కోర్టు చెప్పింది. నాయకులు సైనికులకు ఉదాహరణగా ఉండాలనేటటువంటి విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. కమలేషన్ తన క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని గర్భగుడిలోకి వెళ్ళలేదని వాదించాడు. అయితే తన మతపరమైన హక్కులు ఆర్టికల్ 25 ద్వారా రక్షించబడతాయని కూడా వాదించాడు. అతని న్యాయవాది ఇది ఒక్కసారి చేసే నిరాకరణ చర్య అని కూడా వాదించాడు. కోర్టు దీన్ని అంగీకరించలేదు. క్రైస్తవ మతంలో ఆలయంలోకి వెళ్ళడాన్ని ఎక్కడ నిషేధించారో చూపని కోర్టు ఆదేశించింది. స్థానిక పాస్టర్ కూడా ఆలయంలో ప్రవేశించడం సమస్య కాదని చెప్పినట్టు కోర్టు గుర్తు చేసింది. ఆర్మీ ప్రకారం కమలేషన్ పదే రెజిమెంట్ పెరేడ్లకు రాలేదు. అధికారులు పలుమార్లు కౌన్సిలింగ్ చేసిన ఆయన వినలేదని ఆర్మీ చెప్పింది. ఇది యూనిట్ ఐక్యతకు నష్టం కలిగించిందని చెప్పింది. సైనిక దళాల సామూహిక బలం కోసం ఐక్యత అవసరమని కమలేషన్ 2017లో 3వ క్యావలరీ రెజిమెంట్లో నియమితుడయ్యారు. బి స్క్వాడ్రన్ ట్రూప్ లీడర్గా కూడా పనిచేశాడు. స్క్వాడ్రన్లో ఎక్కువగా సిక్కు సైనికులు ఉన్నారు. రెజిమెంట్ ఓ దేవాలయం మరియు గురుద్వారా నిర్వహించేది. చర్చి లేదా సర్వధర్మ స్థల్ మాత్రం లేదు. కమలేషన్ ఆర్తి హవన్ పూజా సమయంలో మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళలేదని చెప్పుకొచ్చాడు. అంటే ఆరతి లేకపోతే ప్రత్యేక పూజల టైంలో వెళ్ళలేదని చెప్పుకొచ్చాడు. తను మిగతా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నానని వాదించారు. ఢిల్లీ హైకోర్టు ఎప్పటికీ ఆయన తొలగింపును సమర్థించింది. రెజిమెంటల్ మత స్థలాలు ఐక్యత కోసం ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. అతని సైనిక సంప్రదాయాల్లో భాగమని కూడా కోర్టు గుర్తు చేసింది హైకోర్టు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇది సమాజానికి బలమైన సందేశం అవుతుంది అంటూ తేల్చి చెప్పింది. ఈజీగా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సైన్యానికి సంబంధించిన రెజిమెంట్లలో ఆయా రెజిమెంట్, సిక్కు రెజిమెంట్ అయితే సిక్కు, లేకపోతే ఇంకో రెజిమెంట్ అయితే ఇంకో రెజిమెంట్, ఆ రెజిమెంట్కి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు అవి ఉంటాయి. ఆ పూజల్లో నేను క్రిస్టియన్ కాబట్టి పాల్గొనని చెప్పేసి సైనికాధికారి నిరాకరించారు. ఆ కారణంగా అతను ఉద్యోగం నుంచి తొలగిస్తే అతను హైకోర్టుకు అప్రోచ్ అయితే హైకోర్టు కూడా అతని తొలగింపును సమర్థించింది. మిగతా సైనికులను నడిపించి తీసుకెళ్లాల్సినోడు నువ్వు వెళ్ళనంటే ఎట్లాగా అన్నటువంటి. ఆ తర్వాతన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు తాజాగా ఇవాళ ఈ తీర్పు ఇచ్చింది. ఆయన తొలగింపుని సమర్థించింది.